ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయాను. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండెనో ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే, మా నాయన పెట్టిండు. కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది, మరి నేను 3 పేర్లు చెప్తా, నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన. నేను ఏంటిది అన్నది, ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావతేనా పాత్లావత్. నేనేమన్నా అంటే పాత్లావత్ భూమి, ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి. రెండో పేరు ధాత్రి అంటే కూడా భూమే. మూడో పేరు అవని. మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు. ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు, ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది, నా బిడ్డ పేరు పాత్లావత్ భూమి నాయక్, రేపటి నుంచి భూమి నాయక్ అని పిలుస్తా అని చెప్పిండు. సంతోషం, గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు, నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు, యాది పెట్టుకో.